నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. వరి వరిలో మెయిన్ గా ఈల్డ్ ఎక్కువ పెరగాలన్నా లేదంటే ఈల్డ్ తగ్గిపోవాలన్నా మెయిన్ గా టిల్లర్స్ పిలకల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పిలకలు వరిలో ఎంతో మెయిన్ రోల్ ప్లే చేస్తాయి ఈల్డ్ పెరగడానికి, ఈల్డ్ ఎక్కువ రావడానికి. అయితే ఈ టిల్లర్స్ లో మెయిన్ గా 3 రకాలు ఉంటాయి. అందులో మదర్ టిల్లర్, తర్వాత ప్రొడక్టివ్ టిల్లర్, సెకండరీ టిల్లర్స్. అంటే సెకండరీ టిల్లర్స్ వచ్చేసి నాన్ ప్రొడక్టివ్ టిల్లర్స్. మదర్ టిల్లర్స్ వచ్చేసి నార్వడి నుండి వస్తాయి. వీటికి స్ట్రాంగ్ రూట్స్ ఉంటాయి, కంకులు కూడా ఎక్కువగా ఉంటాయి. దీని వలన ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది. ప్రొడక్టివ్ టిల్లర్స్ వచ్చేసి ప్రైమరీ టిల్లర్స్. ఇవి మదర్ టిల్లర్స్ నుండి వస్తాయి. అయితే ఇవి వచ్చేసి కంకులను అలాగే స్ట్రాంగ్ ఎక్కువగా ఈల్డ్ లో ప్రధానంగా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. అయితే నాన్ ప్రొడక్టివ్ టిల్లర్స్ వచ్చేసి లేట్ గా వస్తాయి, కానీ వీటిలో కంకులు అనేవి రావు. అంటే పానికల్ గ్రెయిన్ ఫార్మేషన్, గ్రెయిన్ ఫిల్లింగ్ అనేది ఉండదు. గ్రెయిన్స్ అనేది రాకపోతే దీని ద్వారా ఈల్డ్ అనేది ఎఫెక్టివ్ పడుతుంది. అయితే నాన్ ప్రొడక్టివ్ టిల్లర్స్ ఎందుకు డేంజర్ అంటే సింథటిక్ హార్మోన్స్ వస్తాయి. అలాగే ఇవి మెయిన్ టిల్లర్, మదర్ టిల్లర్స్ కు కాంపిటీషన్ గా ఉంటాయి. కాబట్టి న్యూట్రియంట్స్ అనేవి వీటికి కూడా వదులుతాయి. కాబట్టి న్యూట్రియంట్ కోసం కాంపిటీషన్ పడ్డప్పుడు న్యూట్రియంట్ కన్సంప్షన్ అనేది మదర్ టిల్లర్, ప్రొడక్టివ్ టిల్లర్స్ కు తగ్గుతుంది. అలాగే కంకులు కూడా పల్చగా ఉంటాయి. అంటే గ్రెయిన్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. గ్రెయిన్ ఫిల్లింగ్ ఫార్మేషన్ కూడా చాలా అంటే తాలు గింజల్లాగా ఎక్కువగా ఉండడం ఈ నాన్ ప్రొడక్టివ్ టిల్లర్స్ లో. అయితే ఇవి చూడడానికి మంచిగా ఉన్నప్పటికీ ఇవి దిగుబడికి లేదా పంటకు చాలా ప్రమాదకరం. న్యూట్రియంట్స్ చాలా అవసరం. ఇందులో మెయిన్ గా ఎన్పికే అలాగే జింక్. నైట్రోజన్ వచ్చేసి టిల్లర్ యొక్క నంబర్ ని పెంచడానికి అవసరం పడుతుంది. పొటాషియం వచ్చేసి టిల్లర్స్ బలంగా ఉండడానికి, పొటాషియం రూట్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి అవసరం పడుతుంది. జింక్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది కన్నా డెఫిషియన్సీ వచ్చిందంటే కైరా అనే డిసీజ్ రావడం జరుగుతుంది. ఈ కైరా అనే డిసీజ్ అనేది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఈల్డ్ అనేది తగ్గిపోతుంది ఇది రావడం వలన. కాబట్టి జింక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వరిలో రూట్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఈల్డ్ కూడా అంత గట్టిగా ఉంటుంది. మైక్రోబియల్ యాక్టివిటీ ఎక్కువ. ఈ రూట్ సిస్టమ్ బాగుండాలంటే మైక్రోబియల్ యాక్టివిటీ, ఆక్సిజన్ రూట్స్ కి అవైలబుల్ లో ఉండాలి. తర్వాత హ్యూమిక్ యాసిడ్, ఏరియేషన్ అనేది ప్రాపర్ గా జరగాలి. ఇవన్నీ ప్రాపర్ గా మెయింటైన్ అయినప్పుడు ఈ రూట్స్ అనేది పర్ఫెక్ట్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాంటప్పుడు ప్లాంట్ కూడా న్యూట్రియంట్స్ ను ఎక్కువగా తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ న్యూట్రియంట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ప్లాంట్ అనేది హెల్తీగా ఉంటుంది. అలాగే గ్రెయిన్ ఫిల్లింగ్ ఫార్మేషన్ స్టేజ్ లో ఈ న్యూట్రియంట్స్ కొరత అనేది ఉండనప్పుడు మనకు ఈల్డ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అలాగే మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. టిల్లర్స్ ఎక్కువ ఉంటే ఈల్డ్ ఎక్కువ రాదు. అలాగే వెరైటీ మీద ఆధారపడి ఉంటుంది. JGL 22423 తక్కువ టిల్లర్స్ ఉంటాయి, కానీ 35 క్వింటాలు పర్ ఎకర్ ఇస్తుంది. అలాగే RNR వచ్చేసి ఎక్కువ టిల్లర్స్ ఉంటుంది, సేమ్ ఈల్డ్ ఇస్తుంది. అంటే 35 క్వింటాలు ఇస్తుంది. ఎక్కువ టిల్లర్స్ ఉంటాయి అందులో తక్కువ టిల్లర్స్ ఉంటాయి. హైబ్రిడ్ రైస్ లో వచ్చేసి, హైబ్రిడ్ ప్యాడీ వెరైటీస్ లో వచ్చేసి ఎక్కువ టిల్లర్స్ ఉంటుంది, సేమ్ ఈల్డ్ ఇస్తుంది. కాబట్టి ఈల్డ్ అనేది టిల్లర్స్ పైన అలాగే ఈల్డ్ అట్రిబ్యూటింగ్ క్యారెక్టర్స్ పైన వీటిపైన ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఈల్డ్ పైన ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే పాత నార గాని, ఓల్డ్ అంటే ఎక్కువ రోజులు 40 రోజుల ఉన్న నార గాని, లేదంటే నైట్రోజన్ తక్కువ కాకుండా, జింక్ డెఫిషియన్సీ ఉండకుండా చూసుకోవాలి. ఇవన్నీ ప్రాపర్ గా మేనేజ్ చేసుకున్నప్పుడు మనకు ఈల్డ్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.